మొదటి నుంచి సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు వస్తున్న పేరు ఎక్కువగా మాట్లాడుకుంటున్న పేరు సిఐ నాగరాజు. సిఐ నాగరాజు కొద్దిసేపటి క్రితం సిట్ అధికారులు నాగరాజుని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఫ్రెండ్ నివాసం సింగ్ నగర్లోని ఫ్రెండ్ నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్కి తరలించారు. అయితే ఈ క్రమంలో గత 3-4 రోజులుగానే నాగరాజుకు మద్దతుగా కొంతమంది బయటకు వస్తున్నారు. ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. ఆయన్ని అరెస్ట్ చేయొద్దంటూ కోరుతున్నారు. ఇక ఇవాళ అతన్ని అదుపులోకి తీసుకునే క్రమంలో చాలామంది నాగరాజు మద్దతుదారులు అక్కడికి వచ్చి పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా సిట్ అధికారులని అడ్డుకునే ప్రయత్నం చేశారు, అడ్డుకున్నారు. అండ్ అరెస్ట్కి వ్యతిరేకంగా నాగరాజుకి మద్దతుగా నాగరాజుకి అనుకూలంగా నినాదాలు చేశారు. ఏదైతే సింగ్ నగర్ నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ దాకా నాగరాజును తరలించారో ఆ దారి పొడవున పోలీసుల విధులకి అడ్డంకం కలిగిస్తుంటూనే వచ్చారు. నినాదాలు చేసుకుంటూ ముందుకు వచ్చారు. అండ్ అక్కడ బ్యానర్ కూడా మనం చూస్తున్నాం. బ్యానర్ ప్రకార్లు పట్టుకొని కూడా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయినప్పటికీ అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ సర్ది చెప్తూ మెల్లగా వెహికల్ని తీసుకుంటూ కమాండ్ కంట్రోల్ రూమ్ దాకా తీసుకొచ్చారు సిట్ అధికారులు పోలీసులు కలిసి. ఈ ప్రక్రియ ముగిసేసరికి గంటన్నర దాకా పట్టింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో చాలామంది అడ్డుకున్నారు. అక్కడ మేము ముందుకు వెళ్ళనివ్వం, ఈ అరెస్ట్ అప్రజాస్వామికం, అసలు నాగరాజుని అరెస్ట్ చేయకూడదంటూ నాగరాజు మద్దతుదారులు చాలామంది రోడ్లపైకి వచ్చారు. స్టేలికి అయిపోయింది. కొద్దిసేపటి క్రితమే కమాండ్ కంట్రోల్ రూమ్కి తీసుకొచ్చారు సిట్ అధికారులు. మరికొద్ది సేపట్లో ఇక సిట్ విచారణ స్టార్ట్ కాబోతుంది. ఇక ఇప్పుడు ఖచ్చితంగా చిక్కుముళ్ళు వీడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇంతకీ గాదే సాయి కృష్ణ ఎక్కడ మిస్సింగ్ అయ్యాడు, మరి ఎక్కడున్నాడు, ఏం జరిగింది, ఈ విషయాలన్నీ తెలియాలంటే ఖచ్చితంగా సిఐ నాగరాజు విచారణ జరగాలి. విచారణలో మరి నాగరాజు స్టేట్మెంట్ ఏమిస్తాడు, ఏ విషయాలు బయటకు వస్తాయి, ఖచ్చితంగా సాయి కృష్ణ మిస్సింగ్కి సంబంధించి మాత్రం ఖచ్చితమైన సమాచారం వస్తుంది. అది ఏంటనేదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు పక్కకు పెడితే ఇప్పుడు అందరికీ కావాల్సింది నెంబర్ 1 అసలు సాయి కృష్ణ ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏం జరిగింది, ఆచూకీ ఎక్కడ, ఈ క్రమంలో వస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత, దీనికి సంబంధించి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరకాలి అంటే ఈ నాగరాజు విచారణ ముగియాలి. ఖచ్చితంగా అక్కడ మాత్రం ఒక ఖచ్చితమైన సమాచారం దొరుకుతుంది. మరి నాగరాజు స్టేట్మెంట్ ఏం ఉండబోతోంది, ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, అవి చాలా కీలకం కాబోతున్నాయి ఈ విచారణ. మరికొద్దిసేపట్లో సిట్ విచారణ స్టార్ట్ కాబోతోంది. సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాష్ స్వయంగా విచారించనున్నారు నాగరాజుని. ఈ అంశం అయితే గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ని కుదిపేస్తోంది. గాదే సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయంగా కూడా టర్న్ తీసుకుంది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు చూస్తున్నాం. అసలు లాకప్ డెత్ జరిగింది, చంపేశారు సాయి కృష్ణ అంటూ గవర్నమెంట్ మీద విమర్శలు వ్యక్తమయ్యాయి ప్రతిపక్షాల తరఫు నుంచి. ఇటు తన కొడుకు మిస్ అయ్యాడు, ఇందులో సిఐ నాగరాజు పాత్ర ఖచ్చితంగా ఉందని చెప్పేసి హైకోర్టుకు వెళ్లారు సాయి కృష్ణ తల్లి. హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. వ్యవహారం రోజు రోజుకి ముదురుతుండడంతో పెద్దదవుతుండడంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ముందుగా సిఐ నాగరాజుని సస్పెండ్ చేసింది, ఆ తర్వాత ఇవాళ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ సాయి కృష్ణ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు, న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. అండ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కుటుంబాన్ని కలిసి హామీ ఇచ్చారు. ఇప్పుడు న్యాయం జరిగిందంటూ ఇంతకుముందే మనం సాయి కృష్ణ మేనమామ నవరంగ మాట్లాడడం కూడా మనం చూసాం. ఇక మరికొద్ది సేపట్లోనే విచారణ స్టార్ట్ కాబోతుంది. విచారణలో కీలక విషయాలు బయటకు రానున్నాయి.